కుంచెతో బండరాళ్లకు సైతం జీవం పోస్తోంది ఓ యువతి. ప్రింటర్లు, ఫ్లెక్సీల దాటికి కనుమరుగైపోతున్న హ్యాండ్ పెయింటింగ్కు కొత్త రూపాన్నిస్తోంది. బండరాళ్లే కాన్వాస్గా అద్భుతమైన చిత్రాలను గీస్తూ అబ్బురపరుస్తోంది యాదాద్రి జిల్లాకు చెందిన లావణ్య. భారతదేశ సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పడమే తన జీవితాశయమంటోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో తన అద్భుతమైన పెయింటింగ్ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించింది లావణ్య. బండరాళ్ళని తన కాన్వాస్గా ఎంచుకొని సజీవ దృశ్యాలను ఆవిష్కరించింది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి ఆలయాన్ని గీసి అందరినీ ఆశ్చర్యపరిచిన లావణ్య మరిపెడలో ఉన్న బండరాలపై అటవీ జంతువుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా చిత్రించి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని పిక్నిక్ స్పాట్గా మార్చి అందరినీ మన్ననలను పొందుతోంది. ఒకప్పుడు ఆర్టిస్ట్ అంటే ఎంతో విలువ ఉండేది. పోస్టర్, ఫ్లెక్సీ ప్రింటింగ్ రావటంతో కొంచెం కళాకారులు కనుగమరిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే విధంగా చిత్రాలు గీయనున్నట్లు తెలిపింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు సాధించడమే తమ లక్ష్యం అంటోంది. మేము ఇక్కడ పెయింటింగ్స్ వేయడానికి వచ్చినాం. మేము ఇక్కడ మా ఇన్స్పిరేషన్ ఏంది అని అంటే సొసైటీకి అంటే నన్ను నేను ఒక ఎగ్జాంపుల్గా అయ్యి నేను వాళ్ళకి చూపెట్టాలి. అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ జాబ్లు లేకపోతే అక్కడ జాబ్ సంపాదించాలా, ఇక్కడ జాబ్ సంపాదించాలా అని అన్నట్టు కాకుండా వాళ్ళకి ఎట్లాంటి అయితే ప్యాషన్స్ ఉంటాయో, వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయో, ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్గా యూనిక్గా ఉంటాడు. వాళ్ళకున్న ఆలోచనలని భయం లేకుండా వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి అనేదే నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. అది నా త్రూలో. అదే పని చేయడానికి కూడా ఇష్టపడతాను నేను. అట్లా నేను పెయింటింగ్స్ కూడా ఇట్లా ఇదొక డిఫరెంట్ ఫీల్డ్ అని చెప్పేసి నాకిష్టం కాబట్టి నేను ఇది చూజ్ చేసుకున్నాను. సో ఎంతసేపు ఇట్లనే జాబ్స్ అవి ఇవి అది కాకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను. ఎట్లా అంటే లైక్ సొసైటీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి సొల్యూషన్స్ తీసుకురావడము, ఆ విధంగా వాళ్ళు ఆలోచించి స్టార్టప్ ఐడియాస్తోని మనకి డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి మనకి 2047 వరకల్లా మనకి యూస్‌ఫుల్ అవుతుంది అని నేను గట్టిగా చెప్తాను నేను.